జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారాయి. మాగంటి గోపీనాథ్ అకాల మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నికలో గెలిచిన ఓడిన అధికార ప్రతిపక్షాలకు వచ్చిందేమీ లేదు. కానీ ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారాయి. ఎలాగలా జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే కాంగ్రెస్ గెలుస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో బెట్టింగ్స్ జోరందుకుంది. ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. మరి బెట్టింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మాగంటి గోపీనాథ్ అకాల మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా అధికార ప్రతిపక్ష పార్టీలకు వచ్చేదేమీ లేదు. కానీ ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు నిదర్శనగా నిలవనుండడంతో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను సొంతం చేసుకోవాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక బెట్టింగ్ రాయిళ్లకు కూడా కలిసి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ గెలుపోటంలపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా బెట్టింగ్లు కాస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ల స్థాయిలో ఈ బెట్టింగ్లు సాగుతున్నాయి. గెలుపోటంలతో పాటు అభ్యర్థి సాధించే మెజారిటీ పైన, సెకండ్ ప్లేస్ పై కూడా పన్యం రాయిళ్లు బెట్టింగ్లు కాస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయం నుంచి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఓటర్లు ఏ అభ్యర్థి వైపు సానుకూలంగా ఉన్నారు, ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తుంది తదితర అంశాలపై ఈ బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 500 కోట్ల మేర పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుంటోంది. విజయం తమదేనని ప్రచారం చేసుకుంటోంది. దీంతో మరోవైపు సర్వే సంస్థల పంట పండుతోంది. కాగా 4 లక్షల ఓట్లు ఉన్న ఇక్కడ 2009లో 52.76%, 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.49% ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో 30% ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంది. దీనిపై ప్రధానంగా కూకట్పల్లి కేంద్రంగా ఈ బెట్టింగ్లు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యంగా 3 అంశాలపైనే ప్రధానంగా బెట్టింగ్ సాగుతోంది. ఒకటి గెలుపు ఓటంల పైనైతే, రెండోది విజేత 10,000 కన్నా ఎక్కువ మెజారిటీ సాధిస్తాడా, తక్కువ మెజారిటీ సాధిస్తాడా అన్నదానిపై, మూడోది రెండో ప్లేస్ ఎవరికి వస్తుందనే దానిపైనే బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇప్పటికే 500 కోట్లపైనే బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉండగా, ఫలితాలు వెలువడే నాటికి 1000 కోట్లకు చేరవచ్చని అంటున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మణికొండతో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన వారితో పాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఒక అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ఏ ఫలితం వచ్చినా రాజకీయంగా అల్లకల్లోలమేమీ రాదు. జూబ్లీలో గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ కి వచ్చే లాభం నష్టం పెద్దగా ఉండదు. గెలిస్తే తన ఖాతాలోకి మరో సీటు వచ్చినట్లవుతుంది. పాలన ఎప్పట్లాగే సాగుతుంది. ఓడితే అది ఆల్రెడీ బీఆర్ఎస్ సీటు కాబట్టి కాంగ్రెస్ పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పనేమీ ఉండదు. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అలా లేదు. గెలిచి తీరాలి, లేదంటే కేటీఆర్ ఫ్యూచర్ కే అది సవాల్గా మారుతోంది. ఈ ఎన్నికను ఆయన స్వయంగా బాధ్యతగా తీసుకొని అంతా తానై చూసుకున్నారు. గెలవకపోతే ఆయన మార్కు చూపించలేకపోయారు అనే బ్యాడ్ నేమ్ వస్తుంది. బీఆర్ఎస్ పని అయిపోయింది అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బలం చేకూరుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలుపు మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ కి కీలకం. కానీ ఎగ్జిట్ పోల్స్ 8లో 6 కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. అఫ్కోర్స్ అవే నిజమని చెప్పలేం. అవేవి ఫైనల్ ఫలితాలు కావు. కాబట్టి మనం వాటిని అస్సలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే ఈ అంచనాల తర్వాత ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది. ఇక బెట్టింగ్స్ నిర్వహించేవారు బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంచనాలు వేశారు. అందువల్ల బీఆర్ఎస్ గెలుస్తుంది అని పందెం కాసేవారు గెలిస్తే వారికి దక్కేది కొంతే ఉంటుంది. అదే కాంగ్రెస్ గెలుస్తుంది అని పందెం కాస్తే, కాంగ్రెస్ గెలిస్తే ఆ పందెం కాసిన వారికి భారీగా మనీ వస్తుంది. అసలు ఈ బెట్టింగ్ అనేది చట్ట విరుద్ధం.
కానీ మనకు తెలియందేముంది, చాప కింద నీరులా తెర వెనక అది సాగుతూ ఉంటుంది. ఇలాంటివి మన దేశంలో చాలా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక పేరుతో 400 నుంచి 500 కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోందని అంచనా. అంత ఉంటుందా? చిన్న ఎన్నికే కదా అని మనకు అనిపించవచ్చు. ఎన్నిక చిన్నదే, కానీ సరదాగా బెట్టింగ్ కాసేవారు ఎక్కువగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంపన్నులు, మధ్యతరగతి వారు ఎక్కువ కదా. వారిలో చాలా మంది సరదాగా బెట్టింగ్స్ కడుతున్నారు. వేలు, లక్షలు, కోట్లలో ఇవి సాగుతున్నాయి. చాలా మంది ప్లాన్ ఎలా ఉందంటే, బెట్టింగ్లో ఎవరు గెలిచినా ఆ తర్వాత పార్టీ జరుపుకుంటారు. గెలిచిన వారు పార్టీ ఇస్తారు. కాబట్టి అది ఫ్రెండ్లీ బెట్టింగ్ లాగా సాగుతోంది. బెట్టింగ్స్ నిర్వహించేవారు గెలుపు ఎవరిది అనేది కాకుండా ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశంపై కూడా పందాలు నిర్వహిస్తున్నారు. బీహార్ పోల్స్ పై కూడా బెట్టింగ్స్ సాగుతున్నా అది వేరే రాష్ట్రం కావడంతో దానిపై అంత ఇంట్రెస్ట్ లేదు. దానికంటే జూబ్లీహిల్స్ పోల్ పైనే అందరి ఫోకస్. ఎందుకంటే ఈ ఎన్నిక బీఆర్ఎస్కి జీవన్మరణ పోరాటంలా మారింది. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు పొందిన బీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోతే మరింత బలహీనపడుతుంది. క్యాడర్లో క్రేజ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా కేటీఆర్ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. మరోవైపు బీజేపీ దూసుకురాగలదు. అందుకే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలని గట్టిగానే ట్రై చేసింది. బీఆర్ఎస్ గెలిస్తే సిట్టింగ్ స్థానం తిరిగి దక్కిందనే సంతోషం ఉంటుంది. కేడర్లో జోష్ కంటిన్యూ అవుతుంది. కేటీఆర్ క్రేజ్ మరింత పెరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ జోరందుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉంటే ఈ అంచనాలన్నీ తప్పుతాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాక కాంగ్రెస్ గెలుపుపై బెట్టింగ్స్ పెరిగాయి. అయితే ఆన్లైన్ సర్వేలు, పోల్స్లో మాత్రం బీఆర్ఎస్ ముందు ఉంటోంది. ఆ పార్టీ కంటే కాంగ్రెస్ 60% వెనక్కి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకు విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఇక ఈ నెల 14వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సమయానికే గెలుపు ఎవరిదో తెలిసిపోతుంది. ఆ తర్వాత బెట్టింగ్స్లో గెలిచిన వారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు గెలిచిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం గ్యారెంటీ. 2 రాష్ట్రాల్లో బెట్టింగ్స్ బాగానే సాగుతున్నాయి. ఇంకా ఒక రోజు టైం ఉంది. ఈలోపు మరింత మంది పందెం కాసే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.